హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారండి. ఈయన్ని సీతువాల నాని అని పిలుస్తారు. మనం చాలా వీడియోలు చేస్తున్నామండి. రెగ్యులర్గా నానిగారు వీడియోలు పెడుతుంటాము. క్వాలిటీలు అయితే మంచిగా మెయింటైన్ చేస్తుంటారు. పిల్లలు, పుంజులు, అలాగే పెట్లు అన్నీ కూడా సేల్కి పెడుతుంటారండి. సేల్స్ ఎమ్మట అయిపోతుంటాయి. ఎందుకు అయిపోతుంటే క్వాలిటీని మెయింటైన్ చేస్తారు కాబట్టి సేల్స్ కూడా ఎమ్మట అవుతాయండి. అలాగే దాని తగ్గ ధరలే ఉంటాయి. కాబట్టి ఈ వీడియోలో మీకు ఇంకొక మంచి క్వాలిటీ గల భీమవరం జాతి పుంజు అయితే అమ్మకానికి పెట్టారండి. ఈ పుంజు వచ్చేసి భీమవరం జాతి డబుల్ బాడీ పుంజు అని చెప్తున్నారు. రంగు వచ్చేసరికి రసంగి అని చెప్తున్నారండి. ఈ పుంజు యొక్క రంగు రసంగా చెప్తున్నారు. ఇది మంచి క్వాలిటీ, అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని కూడా చెప్తున్నారండి. ఇక ఈ రసంగి పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీనికి ఎత్తుషన్ తీసుకుంటే 22.5 అని చెప్తున్నారు. 22.5గా దీని యొక్క హైట్ చెప్తున్నారు. ఇక బరువు వచ్చేసరికి 4 kg అని చెప్తున్నారండి. 4 kgsగా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు. 4 kg అండి. ఇక వయసు విషయం తీసుకుంటే కనుక 15 నెలల వయసు గల పుంజు అని చెప్తున్నారు. 15 monthsగా దీని యొక్క ఏజ్ చెప్తున్నారండి. ఇక ఈ రసంగి పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక 15,000 రూపాయలు చెప్తున్నారు. 15,000 రూపీస్గా దీనికి కాస్ట్ చెప్తున్నారు. 15,000 రూపాయలు. ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ కూడా చేస్తామని చెప్తున్నారని. ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉంటుంది. మెయిన్ సిటీస్ కేబీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు. అలాగే ట్రాన్స్పోర్ట్ చేయాలంటే కనుక బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి. అప్పుడే ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది. అంటే పుంజులు కొన్న వాళ్ళు మాత్రమే ట్రాన్స్పోర్ట్ పే చేయాల్సి ఉంటుందండి. ఇక దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా గుడివాడ టౌన్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి, అలాగే నచ్చితే దూరంగా ఉన్నా సరే క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. ఎందుకంటే మనకి నచ్చిన పుంజుని మనం లైవ్లో వెళ్ళి చూసుకుంటే కనుక ధర మాట్లాడుకొని మనతో పాటు అంటే కొనుక్కొని మనతో పాటు సేఫ్టీకి ఇంటికి తెచ్చుకోవచ్చు. ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా మనమే కనుక పుంజు నచ్చితే కనుక నేరుగా లైవ్లో వెళ్ళి చూసుకొని ఆ క్వాలిటీని చెక్ చేసుకొని ధర మాట్లాడుకొని మనతో పాటు సేఫ్టీకి ఇంటికి తెచ్చుకోవచ్చండి. కాబట్టి వీలైనంత వరకు మీరు కాబట్టి నేరుగా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు. వీలైనంత వరకు మీరు నేరుగా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు. ఒకవేళ కుదరని పక్షంలో లైవ్ అంటే వీడియో కాల్ చేస్తే కనుక లైవ్లో మీకు చూపిస్తారండి. వీడియో కాల్ చూపిస్తారు. మీరు పుంజు నచ్చితే ధర మాడుకొని ఆ పుంజుని ట్రాన్స్పోర్ట్ చేయించుకోవచ్చండి. నేనైతే నానిగారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసిన అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి, డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకునే ఆ పుంజుని తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.